వెల్కమ్ టు తెలుగు అంటే నేను మీ నాగేంద్ర. మనతైతే మచ్చ జాయిన్ అయిపోయాడు. బిగ్ బాస్ గురించి లేట్ చేయకుండా రివ్యూ తెలుసుకుందాం. మచ్చ చెప్పే రివ్యూ చెప్పే లేట్ చేయకుండా. ఫస్ట్ విజిల్ అయ్యాడు మచ్చ. ఏ రాదా అది కాబట్టి విజిల్ 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 అనే సాంగ్ అయితే వచ్చింది. అందరినీ లేపేశాడు. లెగలేను కూడా కుక్కల రిప్లేస్ మరి భయంకరంగా లేపాడు. ఇలా లేపి ఒక టాస్క్ అయితే పెట్టాడు మచ్చ. టాస్క్ చాలా సింపుల్ టాస్క్. కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అని. ఎలా అయితే పడుకున్న వాళ్ళని లేపాడు, సేమ్ నైట్ కూడా అలాగే పడుకున్న వాళ్ళని లేపి ఒక ఎలిమినేషన్ అయితే చేశారండి. అది ఈ రోజు ఎపిసోడ్ లో మీకు వస్తుంది, కానీ మనం ముందే రివీల్ చేస్తున్నాం. ఆయన పేరు నా పేరేంట్రా ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకు అంటే విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య గారు ఈ ముగ్గురు టాప్ ఓటింగ్ లో ఉన్నారనమాట. హౌస్ మేట్స్ అందరినీ అడిగారు ఎవరు మీకు ఇష్టం లేదు అనగానే అందరూ విష్ణుప్రియకి, నైనికకి సపోర్ట్ చేశారు. ఆదిత్య ఓం గారిని ఎవరు కొంచెం సపోర్ట్ చేయలేదు. లీస్ట్ ఓటింగ్ కారణంగా హౌస్ మేట్స్ కి నచ్చలేదు కాబట్టి ఆ కారణంగా ఆదిత్య ఓం గారిని బయటికి గెంటేయడం అయితే జరిగింది. అది ఈరోజు ప్రోమో కూడా ఇప్పుడు ఒక అరగంటలో ప్రోమో కూడా వస్తుంది స్టార్ మా నుంచి. ఆ ప్రోమోలో తెలిసిపోద్ది ఆదిత్య ఓం గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అనే గేమ్ లోకి వెళ్ళిపోదాం. నీకు ఏ కలర్ అంటే ఇష్టం మచ్చా? రెడ్ కదా? బ్లాక్. నీకు రెడ్ అంటే ఇష్టం. ఎరుపుకి ఎరుపు అంటే ఇష్టం. అలాగా ఫస్ట్ అయితే మనకి ఆదిత్య గారు అలాగే మనీ రావడం జరిగింది. కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అని బిగ్ బాస్ కడితే బిగ్ బాస్ బ్లాక్ కలర్ అన్నాడు. ఎందుకంటే మరి విగ్ కదా బ్లాక్ కలర్ అన్నాడు. వెంటనే ఆదిత్య గారేమో షూ వేసారు, మణికంఠ ఏమో మైక్ వేసాడు. సూపర్ అన్నారు అందరూ. ఫస్ట్ మణికంఠ మైక్ వేసాడు. బిగ్ బాస్ ఆదిత్య గారు మీరు గెలిచారంటే మణికంఠ ఇదేంటిది నేను కదా గెలిచాను. బాక్స్ లో ఏ వస్తువు అయితే వేస్తారో ఆ వస్తువు మళ్ళా వెనక్కి తీసుకోబడదు అన్నారు. మైక్ లేకుండా మణికంఠ ఉంటాడా? అలా ఉన్నిస్తారా? అందుకని పాపం మనీ ఓడిపోవడం జరిగింది. ఆదిత్య మనీకి ఏం పనిష్మెంట్ ఇద్దామని కానీ ఒక మంచి సాంగ్ కి డాన్స్ వేయాలి అని చెప్తే సరే పాట రెడీగా ఉంది అని చెప్పి సూపర్ మచ్ సూపర్ మచ్ సాంగ్ వేశారు. దీనికి కొంచెం మసాలాగా నైనిక నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వమ్మా అంటే వాళ్ళిద్దరు కూడా ఆడడం జరిగింది మంచిగా. బిగ్ బాస్ ఎందుకో అంటే నవ్వు కామెడీ కావాలని చెప్పి ఈ గేమ్ పెట్టాడు అనిపించింది. ఆ తర్వాత నబీలు, నిఖిలు రావడం జరిగింది. కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అనగానే గ్రీన్ అన్నారు. వీడు నిఖిల్ ఏమో అక్కడ ఏదో గడ్డి ఉంటుంది, ఆ గడ్డి తీసి గడ్డి మీద వేసాడు. ఈ నబీల్ ఏమో ఏదో తెచ్చేసాడు. ఎవరు గెలిచారు అంటే మన మనీ ఏమో గడ్డి మీద వేస్తే ఇవ్వమన్నాడు. నువ్వు బాగా చెప్పావు మనకంటే అని బిగ్ బాస్ అప్రిషియేట్ చేసి నిఖిల్ నేను ఏ కలర్ అడిగా గ్రీన్, నువ్వే కలర్ వేసావు గ్రీన్, మరి విన్నర్ ఎవరు నువ్వే అన్నాడు. వీళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. గ్రీన్ అయితే ఏముంది అక్కడ గడ్డి ఉంటా నేల ఉంటే ఎవడో ఇష్టం. అలాగా నిఖిల్ విన్ అవ్వాడు. నబీల్ ఓడిపోయాడు కాబట్టి ఒక చిన్న పనిష్మెంట్ అంటే బిగ్ బాస్ ఇచ్చాడు. స్విమ్మింగ్ పూల్ ఉంటది కదా, స్విమ్మింగ్ పూల్ అంతా బకెట్ తో నింపాలనే టైప్ లో చెప్పాడు. వీడేమనుకున్నాడు అంటే స్విమ్మింగ్ పూల్ బకెట్ తో నింపాలంటే దోలు తీరిపోద్ది. అత్త సీన్లే స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ బకెట్ లో నింపాలి. అర్థమైంది ఇదైతే ఈజీగా ఉంది అనుకున్నాడు. దేంతో నింపాలి? స్పూన్ తో నింపాలి. డోలు తీర్చాడు. స్పూన్ తో స్విమ్మింగ్ పూల్ లో నింపడం అంటే మామూలు విషయమా? కడుక్కోవడానికి నీళ్ళు లేనట్టే ఉంటది అది, ఆ పెయిన్ కూడా. తర్వాత అయితే మాత్రం యష్మి, సీత రావడం జరిగింది. కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అంటే వైట్ కలర్ అన్నాడు. వెంటనే సీతకి చెప్పులు ఉన్నాయి, ఆ చెప్పులు ఇసిరింది, వైట్ కలర్ పెట్టేసింది. యష్మికి వేరే వాళ్ళు చెప్పులు ఇచ్చారు, టైం పట్టింది. గెలవడం అయితే మాత్రం మన సీత గెలిచింది. ప్రేరణ ఏమిద్దాం యష్మికి పనిష్మెంట్ అనగానే మనీని పొగడాలి, పొగిడి మధ్యలో బకబక అనాలి. ఏందో ఈ బకబక నాకు అర్థం కలిగి బాగుంది. మనీ నువ్వు చాలా బాగుంటావు మనీ, నీ డ్రెస్ అని చాలా బాగుంటుంది మనీ, బకబక. మనీ నువ్వు ఉదయం లెగిస్తే నువ్వు మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి మనీ, బకబక. ఏదో ఈ బకబక బాగానే ఉంది. లాస్ట్ బిగ్ బాస్ మనీ, యష్మి మీరిద్దరు ఒక సాంగ్ డాన్స్ వేయండి అనడం జరిగింది. ఏంది
ఏం సాంగ్? రవితేజ కదరా మొన్న వేయలే మనం ఓకే, అదా. మేరే సాంగ్ కి డాన్స్ అయితే వేసారు. ఓకే. హౌస్ మేట్స్ అందరూ బకబక అనడం జరిగింది. బాగుంది ఈ బకబక కామెడీ. ఆ తర్వాత పృథ్వీ ప్రేరణ రావడం జరిగింది. ఓకే, ఎవరు గెలిచారని నీ అభిప్రాయం? ఆఫ్ కోర్స్ పృథ్వీ గెలుస్తాడు. మా ఓడి చెప్పినట్టే పృథ్వీ ఓడిపోయాడు. Yeah. బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది. బ్లూ కలర్ ప్రేరణ అయితే వేసింది. పృథ్వీ ఓడిపోయాడు కాబట్టి ఏమి ఇచ్చారంటారు టాస్క్? వాడిని లేడీగా రెడీ అవ్వి ఇక ఇక్కడ వరకు ఏంటది లంగా లాంటిది వేసి డాన్స్ వేయమని చెప్పారు. ర్యాంప్ వాక్. ఊ అంచావా మామ ఊ అంచావా మామ. ఆ పాట అక్కడ ప్లే చేయలేదు, వీళ్ళే పాడారు. బాగానే ర్యాంప్ వాక్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇక్కడితో పనిష్మెంట్లు అయిపోయాయి. కాంతార క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు. మీకు ఒక ట్రీట్ ఇస్తున్నాను, స్టోర్ రూమ్ లో ఉంది తీసుకోండి అనగానే వీళ్ళందరూ అబ్బో ట్రీట్ అంటే పెద్దదే ఉంటుందని లోపలికి వెళ్తే 5 స్టార్ ఉందన్నమాట. బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ కాదు, 6 ఉన్నాము, 6లో మీరు 5 స్టార్ పంపిస్తే ఎక్కడ సరిపోదు. అది మనకి రేట్ చూపించలేదు. అలాగా సరే మేము పంచుకుంటాంలే అని ఇలా అక్కడితో అయిపోయింది మచ్చా. ఇక్కడ నుంచి అసలైన గన్నం స్టార్ట్ అయింది. సర్వైవల్ టాస్క్లు అనేవి ఇక్కడతో ముగిశాయి. 8 మంది వైల్డ్ కార్డులు అయితే రాబోతున్నారు అని చెప్పాడు. ఇంకొకటి, ఇప్పటి వరకు మీరందరూ విడివిడిగా ఆడారు, ఇక నుంచి మీరు కలిసి ఆడాలి. ఈ 5 ఏళ్ళు ఇలా కలిస్తే ఏంటి పిడికిలి, ఏ సినిమాలోని అర్జున్ సినిమాలో అంటాడు కదా, అలా పిడికిలి మీరు గట్టిగా ఆడాలి. రాబోతున్నారు, మంచి చూసుకోండి, తుఫాన్ రాబోతుంది అని చెప్పాడు. ఇక్కడ మీరు అంటే శక్తి క్లాన్ గెలిచింది కాబట్టి శక్తి క్లాన్ లో 4 ఉన్నారు. ఈ 4లో ఒక చీఫ్ అయితే ఎంచుకోండి, మీకు చీఫ్ అయ్యే అవకాశం ఉంది అనగానే ఎవరికాడు పోయి కూర్చున్నారు. ఇంకా నిఖిల్ అన్నాడు నేను అయ్యాను కాబట్టి నాకు నువ్వు యష్మి నువ్వు అయ్యావు కాబట్టి పృథ్వీ కానీ ఆదిత్య గారు కానీ చీఫ్ అయితే బాగుంటది అని నిఖిల్ చెప్పాడు. పృథ్వీ ఏం చెప్పాడు, నాకు నేనైతే బాగుంటది, అది ఆదిత్య గారి పేరు రాలేదు, నేనైతే బాగుంటదని. యష్మి ఏం చెప్పింది, నేను ఆల్రెడీ అయ్యాను కానీ నేను ఇంతకు ముందు కొన్ని తప్పులు చేశా, అవి సరిదిద్దుకోవటానికి ఇప్పుడు అయితే నాకు బాగుంటది అని యష్మి చెప్పింది. ఆదిత్య గారు కూడా పృథ్వీ నేనైతే బాగుంటది కానీ పృథ్వీకి సపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ పృథ్వీ అలాగే మన యష్మి గొడవ పడ్డారు. మచ్చ నువ్వు డైరెక్ట్ చెప్పేసింది, అంటే నేను మంచి చేస్తాను నేను మంచి చేస్తా అని చెప్పుకున్నారు, మంచి బాగానే ఉంది. తర్వాత వాళ్ళు తప్పులు చెప్పుకున్నారు. నువ్వు మనీని అలా అన్నావు కదా ఆ ఆడంగోడు అనే టైప్లో, అది నాకు నచ్చలేదు. ఆ బిహేవియర్ చూసుకుంటే నువ్వు చీఫ్ చేయలేవు, అలాగే నువ్వు కొన్ని టాస్కులు కూడా ఓడిపోయావు, నువ్వు చీఫ్ చేయలేవు అంటే వెంటనే యష్మి కూడా నువ్వు చాలా టాస్కులు ఓడిపోయావు అందుకని నువ్వు వద్దు. ఇంకోటి నీవు అగ్రెసివ్ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఫుడ్ గట్టా తెచ్చే దగ్గర ఇప్పుడు రేషన్కి వెళ్ళే దగ్గర నీకు కొన్ని తెలియవు, నువ్వు అక్కడికి వెళ్ళేవని తేలేదనుకో మా కడుపు మాడిపోద్ది అనే టైప్లో కొంచెం గట్టిగానే ఫైర్. ఇద్దరు అంటే యష్మి మాట్లాడుతుంటే లెగిసి వెళ్ళిపోయాడు పృథ్వీ. నీకు అలా సినిమాలో మన సీతమ్మ ఒకటి సినిమా సెట్లో అంటారు కదా ఎవరు మన మహేష్ బాబు అంటాడు, ఎరా ఎందుకురా పూలకుండి తన్నావు అనే టైప్ లో ఎందుకురా లెగిసి వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పి పృథ్వీని అడుగుతాడు. చాలా అంటే నాకేమనిపించింది అంటే నిఖిల్ పృథ్వీని కంట్రోల్ బాగా చేస్తున్నాడు, సోనియా లేని లోటు తీరుస్తున్నాడు. కానీ సోనియా ఉంటే బాగుండి అనిపిస్తుంది. కానీ సప్పగా ఈ వీక్ సప్పగా సాగింది. గొడవలు పెట్టుకుంటేనే కదా ఆడి ఎదవైనా సరే మనం చూడడానికి ఆస్కారం ఉండేది. మన పక్కింటోడు ఎవడైనా కొట్టుకుంటే మనకు ఆస్కారం ఉంటది, కానీ వాడంటే ఎదవే కానీ ఆ స్టోరీ చూడడానికి ఉంటది. అలా సోనియా లేని లోటు మిస్ అయింది. ఆ తర్వాత ఒరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, నువ్వు అవడం కూడా నాకు ఇష్టమే అనే టైప్ లో లోపలి తీసుకెళ్లి మాట్లాడిన తర్వాత బిగ్ బాస్ కి అనౌన్స్మెంట్ అయితే జరిగింది. బిగ్ బాస్ మా క్లాన్ నుంచి మా పృథ్వీ వస్తున్నాడు చీఫ్ అవడానికి అనే అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. సూపర్. ఇక్కడతో కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ నేను హ్యాపీ పప్పీ టాస్క్ అనేది పెడుతున్నా. హ్యాపీ పప్పీ టాస్క్ అంటే ఇగో ఇక్కడ కొన్ని పప్పీస్ కి సంబంధించి ఇల్లు ఉంటాయి. అంటే మన కంటెస్టెంట్ల పేర్ల మీద ఇల్లులు ఉంటాయి మచ్చ. అక్కడ టేబుల్ అని చూసావా, అక్కడ కుక్క పిల్లలు ఉంటాయి, నిజం కాదు బొమ్మలవి. దాని మీద ప్రేరణ, యష్మి అలాగా హౌస్ మేట్స్ నెంబర్ పేర్లు ఉంటాయి. వీళ్ళందరూ
ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి బొమ్మ తీసుకుని ఇక్కడికి రావాలి. ఎవరి బొమ్మ వాళ్ళు తీసుకురావటానికి లేదు. లాస్ట్ వస్తాడు కదా, ఆ పర్సన్ ప్లస్ బొమ్మ ఉంటది కదా, బొమ్మ మీద పేరు ఉంటది, ఆ పర్సన్ తీసుకొచ్చి డేంజర్ జోన్ లో నుంచోవాలి. పృథ్వీ ఆల్రెడీ చీఫ్ కంటెండర్ గా అయినందుకు పృథ్వీ డిఫెండ్ చేయాలంటే ఏం లేదు, నేనున్నాను, నేను నీ బొమ్మ తెచ్చాను, నువ్వు ఇద్దరం నుంచున్నావు, నేను చీఫ్ అవటానికి కారణాలు నేను చెప్పుకుంటా, నువ్వు చీఫ్ అవటానికి కారణాలు నువ్వు చెప్పుకుంటావు. పృథ్వీ ఉన్నాడు కాబట్టి పృథ్వీ నీది ఓకే అంటాడు, నాది ఓకే అంటాడు. నీది ఓకే అని అనుకో, నేను మూసుకుని పక్కకు పోవాలి. కానీ మంచి గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇంత ముందు 6th 5th సీజన్ లో కూడా సేమ్ ఇదే పెట్టాడు. కానీ ఇక్కడ ఇంకా రసవత్రంగా సాగుతుంది, ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. దీని తర్వాత ఆ రసవత్రం అనేది ఎక్కువ ఉంది. ఫస్ట్ యష్మి అయితే వెనకాల ఉండిపోయింది మచ్చ. యష్మి పట్టుకున్న బొమ్మ ఎవరిది? మణికంఠ గాడిది. వెంటనే ఇప్పుడు యష్మి మణికంఠ నుంచున్నారు డేంజర్ జోన్ లో, పృథ్వీ నుంచున్నాడు. వీళ్ళిద్దరు డిఫెండ్ చేసుకున్నారు మచ్చ. యష్మి ఏమంటదంటే, నేను ఇంత ముందు అయ్యాను, కొన్ని తప్పులు చేశాను, కానీ అవి కామెడీ విధంగా తప్పులు, ఎందుకంటే ఫస్ట్ వీకే కాబట్టి నేను అవి కూడా రెక్టిఫై చేసుకుని ఇంకా మంచి అవ్వాలని నేను అనుకుంటున్నా అని యష్మి చెప్పింది. మణికంఠ చెప్పాడు, నేను ఇప్పుడు వరకు అవ్వలేదు, యష్మి కన్నా నాకు మంచి క్వాలిటీస్ ఉన్నాయి, అది ఇది అని చెప్పాడు. మరి అక్కడ ఉన్న పృథ్వీ కదా, అది తెలుసు కదా ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి. అబద్ధాలు కాబట్టి నేనైతే యష్మికి ఇస్తున్నాను, నాకు నువ్వు అంత సీన్ ఉందని నాకు అనిపించట్లేదు. బాగా డిఫైన్ చేసుకున్నా లాస్ట్కి పృథ్వీ ఏం చెప్తే అదే జరగాలి అక్కడ. అలాగా యష్మి అయితే ఉంచి మణికంఠ గారిని తోదొబ్బారు పక్కకి. ఇంకా మణికంఠ చీఫ్ రేస్ లో లేడు. నెక్స్ట్ అయితే మాత్రం ప్రేరణ యష్మి మళ్ళీ మిగిలిపోయింది. ప్రేరణ కుక్క ఉంది. మళ్ళా ప్రేరణ యష్మి డేంజర్ జోను, మణికంఠ వచ్చేసి సంచార్ టైపు. ఇద్దరు డిఫెండ్ చేసుకోవచ్చు. సేమ్ యష్మి ఇందాక డిఫెండ్ చేసుకున్నట్టే చేసుకుంది. ప్రేరణ నేను ఇంకా స్ట్రాంగ్ గా ఉంటా, నేను బాగా ఆడతా అనే టైప్ లో ప్రేరణ కూడా చేసుకుంది. ఇక్కడ ఏమైందంటే మణికంఠ టిక్ ఫర్ టాట్ చేశాడు. ఆల్రెడీ ఇక్కడ ఓడిపోయాడు కదా, యష్మి వల్లే ఓడిపోయాడు కాబట్టి యష్మి వద్దు ప్రేరణ ముద్దు అని చెప్పి ప్రేరణని చేశారు. యష్మి కూడా పక్కకి తోచారు. నువ్వే నన్ను తోస్తావరా, కానీ నాకు ప్రేరణ అవ్వడానికి హ్యాపీగానే ఉంది, నేను పోయినందుకు బాధ లేదు, నువ్వు కూడా నాతో వచ్చేసావు కదా నాకు ఇంకా హ్యాపీగా ఉంది అన్నట్టు ఇక్కడ యష్మి అంది. యష్మి సైకో. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ గొడవ జరిగింది మచ్చ. వీడు వెళ్ళి కుక్క పిల్లల్ని సెట్ చేస్తున్నాడు. మళ్ళీ కిరాక్ సీత నువ్వెందుకు సెట్ చేస్తున్నావు అనే టైప్ అంది. నా ఇష్టం, నేను సంచాలక్ కదా, నేను సెట్ చేస్తున్నాను. ఒరే నాయన నువ్వు ఎగస్ట్రాలు ఆడకు, నువ్వు ఈ గేమ్ నువ్వు చేయి, నువ్వు పెట్టేసిపో అంటే ఇక్కడ పెద్ద రచ్చ అయింది మచ్చ. ఆ రచ్చ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరిది అంటే మణికంఠది. మణికంఠ ఓడిపోయి పక్కకు పోయినప్పుడు ఎదవ స్ట్రాటజీలు అనేది యూజ్ చేయకూడదు, ఎందుకంటే హౌస్ మేట్స్కి అది ప్లస్ పాయింట్ చేసినట్టు కదా. వాడికి నచ్చిన వాళ్ళు కుక్క పిల్లలు ముందు పెట్టేసి మిగతా వాళ్ళు వెనక్కి పెట్టే దాంట్లోకి వెళ్ళాడు. అలా పెట్టే మన గీతూ రాయలు ఉంది కదా, అది ఎలిమినేట్ అయింది ఆ కుక్కల టాస్క్ అప్పుడే ముందు పెట్టి. అలాగా వీడు కూడా చేశాడు. కొంచెం గట్టిగానే గొడవైంది, బాగా గొడవైంది. కానీ చిల్లర గొడవ అనుకున్నాము, ఆ గొడవ పక్కన పెట్టేస్తే ప్రేరణ విష్ణు రావడం జరిగింది. ప్రేరణ విష్ణు డేంజర్ జోన్ లో ఉన్నారు. యష్మి అనేది దాన్ని ఇది చేయాలి. విష్ణుప్రియ ఇప్పటి వరకే అవ్వలేదు, నేను అదే వారం 6, నా లక్కీ నెంబర్ 6, నేను చీఫ్ అవ్వాలి ఫిక్స్ అన్నట్టు ఉంది. కానీ ఇక్కడ ప్రేరణ కూడా సేమ్ నేను అవ్వాలి అది ఇది అని కొంచెం గట్టిగానే ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే యష్మికి ఇష్టం ప్రేరణ కాబట్టి ప్రేరణకే ఇవ్వడం జరిగింది. విష్ణుని అంటే ఇక్కడ విష్ణు కూడా అర్థం చేసుకుంది, ఓకే రమచ్చ థ్యాంక్ యూ అని చెప్పి హక్ చేసుకుని పక్కకి వెళ్ళిపోయారు. దాని తర్వాత సీత నైనిక రావడం జరిగింది. సీత నైనిక అమ్మో విష్ణుప్రియ దోలు తీరింది అని విష్ణుప్రియ ఏమందంటే, అమ్మా ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది అబ్బా అని చెప్పి, సరే సీత నువ్వు వద్దు, నైనిక నువ్వు ముద్దు అంది. సీత వద్దు అని ఎందుకందంటే ఆల్రెడీ ఇప్పుడు సేమ్ అదే చీఫ్ లో చేస్తుంది విష్ణు. నాకు అంతగా అనిపించలేదు, నువ్వు ఎవరైనా పంపించాలో నీకు అంత క్లారిటీ లేదు. సేమ్ ఈ వారం అంతా ఏం చెప్పుకున్నావు, సీత అంత బాగా పంపించట్లేదు, సీత కొంతమందికి సపోర్ట్ చేస్తుంది, ఎవరిని ఎప్పుడు పంపించాలో తెలీదు, నైనిక చీఫ్ గా ఉంటే బెటరు అంటే అప్పుడు తప్పులు చేసినా నైనిక ఫస్ట్ వీకే కాబట్టి కొంచెం క్షమించిన నేరం అనే టైప్ ఉంటుంది. ఇది ఆల్రెడీ 4th 5th వీక్ రన్నింగ్ కదా, అందుకని నైనికని ఉంచి సీతని బయటికి గెంటేశారనమాట. ఇక్కడ నైనిక ప్రేరణతో ఒక చిన్న గొడవ వల్ల ఏంటంటే
మన ప్రేరణ వచ్చి ముందుకు వచ్చేసింది. ఆ పిల్ల ఎప్పుడు అట్లానే ఆడుతుంది అంటే నేను అట్లానే ఆడడం అంటే ఇది చిల్లర గొడవ. ఈ గొడవలు మాట్లాడుకున్నా వేస్ట్. కొంతమంది అయితే ఈ ఎపిసోడ్లు మధ్యలో పలిపి ఆరెంజ్ యాడ్లు, తర్వాత కొన్ని హాస్టల్ యాడ్లు వస్తున్నాయి. ఆ యాడ్ల గురించి కూడా రివ్యూలు అడుగుతున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. చిల్లర. దాని తర్వాత ఇక్కడ నైనికకి ఇచ్చేసి సీతని పక్కా చూస్తారు కదా. ఇక్కడ యష్మి అలాగే మణి కొంచెం ఒరే మణి నేను నీకు మాట్లాడడానికి స్పేస్ ఇచ్చాను కదరా, నువ్వెందుకురా మాట్లాడలేదు అనే టైపు ఏడ్చాడు. ఇంకా దొంగ ఏడుపులు ఏడ్చాడు. అంటే అది నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు సీత అంటే చాలా ఇష్టం, కానీ నేను అనవసరంగా సీతతో గొడవ పడుతున్నాను అనగానే ఏ సీత రారా ఓ రా 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 పక్కన కూర్చోబెట్టి ఆ ఏడుపును కొంచెం తీర్చి, అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అవుతున్నాము, అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవలు అవుతున్నాయి, ఈడు నోరు కంట్రోల్ చెయ్యి కంట్రోల్ పెట్టుకుంటే గొడవలు అవ్వవు. చేసిందల్లా చేసేసి విడిపోతున్నాము దూరం అయిపోతున్నాం అంటే ఎవరికి నష్టం? వాడికే నష్టం. అలాగా సీత కూడా మంచిగానే ఇలాగా నురుగుతుంది. కుక్క పిల్లకి నురుగున్నట్టు ఆ ఎగ్గిని ఎంతసేపు నురుగుతుంది నాకైతే అర్థం కావట్లేదు. ఇదండి నిన్న జరిగింది. ఇంకా నిఖిల్, ఆదిత్య, నబిల్, ప్రేరణ, పృథ్వీ వీళ్ళైతే ఇంకా చీఫ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మనకి పృథ్వీ చీఫ్ అవ్వడానికి ఆస్కారం ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ రేసులో ఉన్నాడు. ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు అయితే మాత్రం అవుతారు. 99% చీఫ్ నబీలో కానీ ప్రేరణ కానీ అవ్వచ్చు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఇది నిర్ణయం అయిపోయింది ఎపిసోడ్. కానీ మనకి చూపించట్లేదు, మనకి 24/7 చూపించాడు. కానీ ఏదైతే 9:30 to 10:30 ఎపిసోడ్లో చూపించలేదన్నమాట. అందరూ ఫిక్స్ అయిపోండి ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు. శుక్రవారం అయితే శనివారం జరిగే ఎపిసోడ్ ఉంటుంది కదా, అది శుక్రవారం షూట్ అవ్వబోతుంది. శనివారం అయితే ఆదివారం ఎవరైతే వైల్డ్ కార్డులు వస్తారో వాళ్ళ షూట్ అయితే శనివారం జరగబోతుంది. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మచ్చ ఆల్రెడీ మన అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగింది. ఇదండి ఈ రోజు రివ్యూ. రేపటి రివ్యూ ఏం జరగబోతుందో సగం ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మిగతా రివ్యూ గురించి వేచి ఉండండి. అంతవరకు థ్యాంక్ యూ, బై బై. తెలుగు సేవ. థ్యాంక్ యూ.